సపోర్ట్ లేదు. ఒక గంట 2 గంటల తర్వాత అంటే ఒక అర్ధ గంటలో మీటింగ్ అట్లా కాదు. రాష్ట్ర బాడీ అంటే 10 గంటల కంటే 10 గంటలకు కూర్చోవాలి, 12 గంటల కంటే వెళ్ళిపోవాలి. మీటింగ్ క్లోజ్ అవ్వాలి. జిల్లా అధ్యక్షులు ఏంటంటే ఈసారి జిల్లా అధ్యక్షులు కూడా మీటింగ్ ఉందంటే కంపల్సరిగా కమిటీకి సపోర్ట్ చేయాలి, రావాలి. ప్రతి జిల్లా నుంచి కూడా కమిటీలు వేయాలనుకుంటున్నాం. ఆ యొక్క జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఉండాల్సుకున్నారో మీ యొక్క సభ్యుల మద్దతు మీకు కూడా ఉంటుంది, మన అసోసియేషన్ గౌరవంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది. ఒక రాష్ట్ర కమిటీ చేసే పనులపై కానీ అసోసియేషన్ పై కానీ ఫోటోలు బాబాయ్ ఇది చూడరా మీరు కూడా బాగుండే పాలనలో కూడా గొప్పనే పడుతున్నాను. అట్లా గొప్ప చూసుకున్నాను. నేను కూడా ఇక్కడ తగ్గలేదు. ఏం జరిగినా కూడా ఎంత ఖర్చు అయినా కూడా ఎంతైనా వెళ్ళిపోతూ వచ్చింది. ఈసారి నాకు మీరందరూ ఉన్నారండి. అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్షుడు అంటే ఒక అధ్యక్షుడే ఉంటే వ్యవస్థ ముందుకు పోదు. ఎప్పుడు కూడా నేను అధ్యక్షుడికో నలుగురు కమిటీ సభ్యులుగా ఉన్నా కూడా దానికి ఎప్పటికీ కూడా కార్యవర్గం, ఆ కార్యవర్గానికి బలం ముఖ్యంగా సభ్యులు ఎప్పుడైతే ఈ కమిటీలకి సపోర్ట్ గా ఉంటారో, ఏదైనా చేసే కార్యక్రమానికి మంచికి మద్దతుగా ఉంటారో, ఆ రోజే అధ్యక్షుడైనా కమిటీ అయినా ఎవరైనా ముందుకు పోగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం. మేము ఇప్పటివరకు అదే సహాయ సహకారాలు అందించుకుంటూ వచ్చినాము. ఇక ముందు కూడా ఇలాగే ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ, రాష్ట్ర కమిటీ అధ్యక్షుడి నియామకం తర్వాత రాష్ట్ర పార్టీ అన్నది కూడా చాలా ముఖ్యమైనది. ఇందులో సరే ఎంత చేసినా కూడా ఏదో ఒక తప్పు అయితే ఉంటుంది. మా తప్పున మేము అన్ని మంచి చేసినామని చెప్పుకోము, ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. ఇక మీద అట్లాంటివి కూడా జరగకుండా చూసుకోవడానికి కూడా మేము 100% ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, రాష్ట్ర తరఫున రాష్ట్ర కమిటీలోకి రావడానికి మహిళలకు కానీ అన్నలకు కానీ ఎవరికైనా ఆలోచన ఉంది, మేము సేవ చేస్తామంటే ఈ యొక్క అవకాశాన్ని మీకే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ఎలక్షన్ల తర్వాత కూడా మేము ఎవరిని కూడా ఏ ఒక్క పేరు కూడా స్వచ్ఛంగా ప్రకటించుకోలేదు. ప్రతిదీ కూడా ఇక మేము ఉంటాము, ఈ కమిటీలో మేము ఉంటామన్న వాళ్ళ పేర్లు తీసుకొని మాత్రమే వాళ్ళతో పాటు ప్రమాణ స్వీకారం చేయించాం. ఈసారి కూడా అదే కార్యక్రమం చేద్దాం. ఒక వారం రోజులలోనే అంటే శ్రావణ మాసం పడ్డ తర్వాత ప్రమాణ స్వీకారాలు అనేది పెట్టుకున్నాం, కమిటీ పూర్తి కమిటీ. ఈ లోపల రాష్ట్ర పార్టీలోకి రావడానికి కానీ, కార్యవర్గ సభ్యులకు కానీ, కమిటీలోకి రావడానికి కానీ, జిల్లాల అధ్యక్షుడిగా మేము సేవ చేస్తామని ఆలోచనలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే నాకు కానీ సత్యమన్న కానీ పెద్దలకు కానీ ఇన్ఫార్మ్ చేస్తే పరిశీలించి వారిని తీసుకొని చెప్పిన వారికి మాత్రమే మేమైతే ఎక్కడ కూడా సొంతంగా తెలంగాణ స్వశక్తి బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ పద్మాక్షగుట్ట దగ్గర విద్యాసరం దగ్గర సమావేశం ఏర్పాటు చేసినాము. దీనికి మన సభ్యులందరూ వివిధ జిల్లాల నుండి మహిళా మనులు గాని మన అందరూ రావడం జరిగింది. ఈ వనభోజన సందర్భంగా ఇక్కడ అన్ని కార్యక్రమం తర్వాత వీళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరు పరిచయ వేదిక జరిగింది. కాబట్టి ఇప్పుడు అందరి సభ్యుల తీర్మానంతో మన అధ్యక్షులు కాసు శ్రీనివాసరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే దీన్ని బలపరిచింది మన తెలంగాణ స్వశక్తి బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ గారు బలపరిచినారు, సత్యం గారు. కాబట్టి అలాగే అందరికి మీ సన్మానం చేయడం జరిగింది. ఇది రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యండి. ఈరోజు తెలంగాణ స్వశక్తి మ్యారేజ్ బ్యూరో ద్వారా అధ్యక్షుడిని ముచ్చటగా 3సారి ఎన్నుకోవడం జరిగింది. అతడు కాసు శ్రీనివాసరెడ్డి గారిని మేము 3సారి ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసినటువంటి పనులు మాకు యోగ్యంగా అందరికి అందుబాటులో ఎలాంటి క్రిటికల్ పొజిషన్ వచ్చినా కూడా అందరికి ఆయోధముగ్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు 150 మంది మీ యూనివర్సిటీ గా అందరూ ఏకగ్రీవంగా ఎన్నికై తనని నిలుపబడ్డది. అతడు చాలా మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మా ఇష్టపూర్వకంగా మీ అందరూ ఎన్నుకోబడ్డది. థ్యాంక్స్ అండి. హన్మకొండ పద్మాక్షమ్మ ఆలయంలో ప్రాంగణంలో తెలంగాణ స్వశక్తి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ 3వ ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఇక్కడ ఈ యొక్క ప్రక్రియలో
నన్ను మూడోసారి ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకున్న రాష్ట్ర సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా చైర్మన్ గారికి, పులిపాటి సత్యం గారికి, అలాగే గౌరవ పెద్దల కమిటీ అందరికీ, అలాగే జిల్లాల అధ్యక్షులకి, సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.